Vibhasa and welcome back to Vlog with Vibhasa episode 3. నా ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ అండ్ పహాడీ హనుమాన్ టెంపుల్ గురించి ఎక్స్ప్లోర్ చేశాం కదా. థ్యాంక్ యూ ఫర్ ద లవ్, సజెషన్స్ అండ్ బ్లెస్సింగ్స్. మీరు ఇంకా చూడకపోతే ఈ వీడియోతో పాటు అన్ని చూసేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సమ్మర్ హాలిడేస్? ఎవ్రీ ఇయర్ బోలెడ్ మూవీస్ వస్తాయి కదా, మరి ఈసారి ఎలక్షన్స్ వల్ల మనం అనుకున్న మూవీ రిలీజ్ అవ్వలేదు అని మా డాడ్ చెప్పారు. నేను అమ్మమ్మ వాళ్ళ ఓరిండిజం బాస్కి వెళ్ళాను. అక్కడ ఫార్మింగ్ అండ్ ప్లాంటేషన్ దగ్గరగా అండ్ భలేగా అనిపించింది. ఇంకా ఫార్మర్స్ మన తినే ఫుడ్ కోసం ఇంత హార్డ్ వర్క్ చేస్తారా అని అనిపించింది. సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కదా అని మా గ్రాండ్ పా ఎవ్రీడే మన కోసం మ్యాంగోస్ తెచ్చేవాడు అండ్ మా అమ్మమ్మ ఐస్ క్రీమ్ చేసేది. మా అక్కకి నేను చాలా మజా చేసుకున్నాం. ఇదంతా ఓకే. మీ భాష అసలుకి ఈరోజు ఏ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా మీరు అందరూ ఆలోచిస్తున్నారు కదా. మీరు అందరు పెట్టిన సజెషన్స్ని ఫాలో అయ్యి రీసెంట్ టైమ్స్లో కాదు, ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా పాపులర్ ఉన్న హనుమాన్ టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేయమన్నారు. సో ఇక్కడికి వచ్చాను. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. టెంపుల్ గురించి చెప్పే ముందు చాలా మంది అడుగుతున్నారు, ఎందుకు ఈ వ్లాగ్ స్టార్ట్ చేసావు అండ్ ఓన్లీ హనుమాన్ టెంపుల్స్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నావు? సో వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రో. లాస్ట్ డిసెంబర్ టైంలో మా డాడీ మన దగ్గరికి వచ్చి క్వశ్చన్ అడిగారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అండ్ హ్యారీ పాటర్ కన్నా త్రేతాయుగంలో ఒక నిజమైన సూపర్ హీరో అన్నాడు అని చెప్పారు. నేను చాలాసార్లు చూస్తా కూడా అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. బట్ దెన్ హీ షోడ్ మీ ద మూవీ హనుమాన్. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్ బికాజ్ నేను చాలాసార్లు టీవీలో అండ్ టెంపుల్లో చూసాను. నిజమైన సూపర్ హీరో ఉన్నదని ఎవరు చెప్పలేరు. I got curious about Hanuman and his power. I wanted to learn more about them. ఈ ఇయర్ మా డాడ్ హెల్ప్తో ఫిబ్రవరి నుంచి I started exploring Hanuman temples and I named this journey as Vlog with Vibhasa. అండ్ ఒక మైల్స్టోన్ కూడా మీతో షేర్ చేసుకోవాలి. నా ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ గురించి ఎక్స్ప్లోర్ చేశాం కదా. ఆ టెంపుల్ హిస్టరీ, ఫ్యాక్ట్స్ అండ్ మిరాకిల్స్ అండ్ వడమాలు అండ్ వాహన పూజ ఎంత బాగుంటుందని మాట్లాడడం కదా. ఇన్స్టాగ్రామ్లో నేను వాహన పూజ గురించి చేసిన రీల్ 1 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఇంకా చాలా సజెషన్స్. మీరు ఇంకా హనుమాన్ టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేయమన్నారు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి. ఈ రైడింగ్ ప్రెషర్ పెట్టుకొని ఐ డిసైడెడ్ టు గో ఫర్ ఎపిసోడ్ 3. ఈ ఎపిసోడ్లో మనం ఎక్స్ప్లోర్ చేసిన హనుమాన్ టెంపుల్ మామూలు టెంపుల్ కాదు, ఒక సినిమాటిక్ లెవెల్ లైన్ ఎంజాయ్ ఇవ్వాల్సిన టెంపుల్. శ్రీరాముడికి హనుమాన్కి మధ్య ఉన్న రిలేషన్ మనకి తెలుసు. మరి ట్యాంక్ బండ్ అండ్ థర్డ్ బండ్కి మధ్య ఉన్న రిలేషన్ నీకు తెలుసా? తెలుసుకోవాలంటే టెంపుల్ డబ్బులు వెళ్ళాల్సిందే. వెళ్ళిపోదామా మరి? లెట్స్ గో. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యం. మనం ఇప్పుడు వచ్చేసాం శ్రీ థర్డ్ బండ్ హనుమాన్ టెంపుల్కి. ఈ టెంపుల్కి ఇంకో స్పెషల్ పేరు ఉంది. తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి. ఇక్కడున్న హనుమాన్ స్వయంభూలకు వెళ్తారంట. ఈ హనుమాన్ టెంపుల్ షెల్టర్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి అయింది అండ్ ఈ కన్స్ట్రక్షన్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి చేశారు? ఈ స్పెషల్ పూజ మనము అయ్యగారు కడిగి తెలుసుకుందామా? దేవి గర్భాన్వయా దేవా నిన్నంచ నేనెంత వాడన్ దయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గర నిల్చితే తొల్లి సుగ్రీవు కొన్మంత్రివై. నమస్తే అండి, నా పేరు విభాస అండ్ నేను స్పెషల్గా హనుమాన్ టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఆ టెంపుల్ హిస్టరీ అండ్ ఫ్యాక్ట్స్ నేను ఎక్స్ప్లోర్ చేసిన వ్యూవర్స్కి షేర్ చేస్తున్నాను. ఇది నా థర్డ్ వీడియో. ఈ టెంపుల్ గురించి ఏదైనా స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తారా? 1928లో వీళ్ళు చేసే వాళ్ళ పెద్దవాళ్ళు చూశారు. ఇది మొత్తం కొండనే.
వాళ్ళకి ఏదో ఇబ్బందులు వచ్చి బయట ఉండే చూస్తే నేను తిరుక్కుంటూ వస్తే వారికి స్వప్నంలో కనపడి వస్తే అతనితో పాటు నలుగురు మిత్రులను తీసుకొని వస్తే చూస్తే స్వామి రూపు కనపడింది. ఆ శిలను మాత్రం అట్లే ఉంచి మిగతా ఆలయ మొత్తం తీసి దేవాలయం నిర్మాణం చేశారు. అసలుకి ఈ టెంపుల్ తాడ్బండి పేరు ఎలా వచ్చింది? ఈ మొత్తము తాటి చెట్లు కొండ మరియు దానికి తోడు ఇదంతా మిలిటరీ ఏరియా. మిలిటరీ వాళ్ళు రావాలంటే వాళ్ళంతా తారు బంద్ అంటే వాళ్ళంతా ఫెన్సింగ్ చేసుకుంటారు. అది దాడి రావాలి అంటే వాళ్ళ పర్మిషన్ ఉండాలి కనుక వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఇటు వచ్చి వీళ్ళు పూజలు చేసిన కనుక తాడు బంధు రాని కాలక్రమేణా అది తాడుబంధు వీరాంజనేయ స్వామి. హనుమాన్కి వైఫ్ ఉందా? ఇది ఫస్ట్ టైం ఈ టెంపుల్లో చూస్తున్నాను నేను. ఉంది. ఆంజనేయ స్వామి నవవ్యాకరణ పండితుడు. ఆ వ్యాకరణాలు పూర్తి చెయ్యాలి అంటే సూర్య భగవాన్ దగ్గరనే విద్య నేరుస్తాడు. ఆ వ్యాకరణాలు పూర్తి కావాలి అంటే గృహస్థు కావాల్సి వస్తుంది. అప్పుడు సూర్య భగవానుడు గురుదక్షిణ కోరుతాడు. గురుదక్షిణ కోరి నాకు గురు అంటే ఏం కావాలంటే ఏం నాకేమొద్దు, నా కూతురు సువర్చల ఆమె పేరు, ఆమెను కళ్యాణం చేసుకొని మిగతా వ్యాకరణాలు పూర్తి చెయ్యాలి నువ్వు. లోక కళ్యాణం కూడా అంటే బ్రహ్మచారి అంటారు. అంటే మిగతా అందరు కాదు, బ్రహ్మచర్యానికి లోటు లేదు. ఆ నామ మాత్రం కళ్యాణం మాత్రమే జరుగుతుంది స్వామికి. ఆమె లీల వచ్చే కల్పంలో ఆంజనేయ స్వామి బ్రహ్మ. ఇక్కడ దసరా టైంలో స్పెషల్ పూజల గురించి చెప్తారా మనకి? ప్రతిరోజు ఉదయం 5 నుంచి 11:30, సాయంత్రం 4 నుంచి 8:30. శనివారం అయితే ఉదయం 4 నుంచి రాత్రి 12:30 వరకు ఉంటుంది. 4:30కు అభిషేకం, 6:30కు మొదటి హారతి అవుతుంది. తర్వాత అర్చన 8 నుంచి అర్చనలు, వాహన పూజలు జరుగుతాయి. రాత్రి 10 నుంచి భజన ఉంటుంది. 12:30కు హారతి, హనుమాన్ చాలీసా, హారతి, పౌలింపు సేవ జరుగుతుంది. ఇక్కడ సాటర్డే పూట ఎర్లీ మార్నింగ్ 3 o'clock టు midnight టెంపుల్ ఓపెన్ ఉంటుందా? ఓపెన్ ఉంటుంది. ప్రతి సాటర్డే మార్నింగ్ 4 నుంచి ఈ midnight 12:30 వరకు ఓపెన్ ఉంటుంది. మామూలుగా అన్ని టెంపుల్స్ రాగి చెట్టు కింద నాగదేవతలు ఉంటారు. మరి ఇక్కడ రాముడు వాళ్ళ కింద నాగదేవతలు ఉండడానికి స్పెషల్ రీజన్ ఉందా? ఇక్కడ మొదలు రాముల వారి విగ్రహాలు లేవు. ఆ రాగి చెట్టు కిందనే పుట్ట ఉన్నది, వాల్మీకం ఉన్నది. అక్కడనే సుబ్రహ్మణ్యం తర్వాత కాలక్రమేణా అక్కడ అరికట్టి రాముల వారి ఉత్సవ విగ్రహాలు పెట్టిన తర్వాత ఆ విగ్రహాలను ప్రతిష్ఠ చేసినాం. అక్కడ ఉంది. ఇప్పటికి కూడా సుబ్రహ్మణ్య స్వామి అక్కడే, మొదటి నుంచి అక్కడే ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి రాగి చెట్టు ఉంది, దాని కిందనే ఉన్నాడు. సీతారామ కళ్యాణం విన్నాం, శ్రీనివాస కళ్యాణం చూసాం. ఎక్కడ కనివిని ఎరగని బ్రహ్మచార్యుడైన ఇక్కడ సువర్చల సమేత ఆంజనేయ స్వామికి కళ్యాణం ఒక్క టెంపుల్లోనే చేస్తారా? ఇప్పుడు అందరు చేస్తున్నారు, మేము మాత్రం 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇట్లా ఆయన కళ్యాణం చేస్తున్నాం కనుక జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు ఆంజనేయ స్వామి కళ్యాణం. రేపు వచ్చే ఈ నెల 16వ తారీఖు ఉంటుంది కళ్యాణం. ఈ నెలలో మనం ఎందుకు 2 హనుమాన్ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం? మొదలు చైత్ర పౌర్ణమికి వచ్చేది హనుమత్ విజయోత్సవం. అది హనుమత్ జయంతి కాదు. దానికి మహావీర్ జయంతి అని వచ్చి మరి అందరు హనుమత్ జయంతి అనేది ఎక్కువ చేస్తారు. కానీ వైశాఖ బహుళ దశమే ఆంజనేయ స్వామి జన్మదినం. అందుకని మేము అది హనుమత్ విజయోత్సవం అనే చెప్తాం. చెప్పేటప్పుడే హనుమత్ విజయోత్సవం వేడుకనే చెప్తాం. దీనికి హనుమత్ జయంతి అనే చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం ఇచ్చి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ టెంపుల్ గురించి తెలుసుకుందామా? లెట్స్ గో. నీ నామ స్మరణం దివి మార్గము రణధీరుడా, నీ దివ్య చరణం మమ శరణము బలధాముడా. ఇక్కడ వాల్స్ వైపు చూస్తే చూపించురో. రౌండ్స్ తిరిగేసరికి మన మొత్తం హనుమాన్ గురించి తెలిసిపోతుంది. అంత డీటెయిల్గా రాస్తారు ఈ టెంపుల్లో. హనుమాన్ వెలిసిన గుండుని ఫెన్సింగ్ సెక్యూర్ చేశారు. ఎందుకు తెలుసా? ట్రైన్ జర్నీలో రివర్ బ్రిడ్జ్ వస్తే మనం అందరు కాయిన్స్ వేస్తాం కదా, అలానే ఇలాంటి స్టోన్స్ మీద అందరూ వాళ్ళ పేర్లు ఇంకా విషెస్ రాస్తుంటున్నారంట. ఇలా ఏం అవ్వకుండా ఈ స్వయం స్టోన్ని సెక్యూర్ చేశారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయ భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతం సాయంత్రం. ఇక్కడ ఉస్తరం క్యామెల్ చౌలో చెప్తే టెంపుల్ క్లోజ్ అయినాక
హనుమాన్కి వెళ్ళి అన్ని చెప్పేసేదంట. ఇప్పుడు అర్థమైంది కదా వ్యూవర్స్, మనం ఎక్కడ చెప్పుకోవాలి మన విషెస్. సుందరం బెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నన్ కటాక్షం. ఇక్కడ చూసారా, ఈ టీని డిస్టర్బ్ చేయకుండా దాని చుట్టూ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఐడియా ఎంత బలిగా ఉంది అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా. నిన్నంచ నేనెంత వాడన్ దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గర నిల్చితే తొల్లి సుగ్రీవు మంత్రివై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే హనుమాన్ ఒక్కనే రాలేదంట, వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చారంట. అది ఎవరో తెలుసా? నేను సడన్గా చెప్పాను కదా ట్యాంక్ బండ్ అండ్ తాడ్ బండ్కి ఒక రిలేషన్ ఉందని. ట్యాంక్ బండ్ అంటే మనకి గుర్తుకొచ్చేది గణేష్ నిమజ్జన్. నా యూ గాట్ ద పాయింట్. గణేష్ అండ్ హనుమాన్ ఇద్దరు కలిసి ఒక్క స్టోన్ మీదే ఉన్నారని దిస్ వన్ అండ్ ఓన్లీ టెంపుల్ ఇది. రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆశక్తి నిన్వైచి ఆ లక్ష్మణున్మూర్ఛనుందింపగా అప్పుడే నీవు సంజీవి నిందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా. ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా ఈ వెల్ నుంచి స్వామి వారికి అభిషేకంకి వాటర్ యూజ్ చేస్తారంట. ఇప్పటి వరకు వాన పడకపోయినా ఈ వెల్ ఇంకా ఫుల్లే ఉందంట. అయ్యప్ప మాల ఎలా వేసుకొని శబరిమల వెళ్తారు, అలానే హనుమాన్ జయంతికి 41 days ముందు హనుమాన్ మాల వేసుకొని ఒకప్పుడు చాలా డిస్టెన్స్ నుంచి ఈ టెంపుల్కి వచ్చి వెనకాల ఉన్న బిల్డింగ్లో స్టే చేస్తారంట. ఇక్కడ వాన పూజ అవుతుంది. ఇదంతా ప్లేస్ వాన పూజ కోసం. ట్యూస్డే సాటర్డే లైన్ అక్కడ వరకు ఉంటుందంట. మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇక్కడ వెహికల్కి స్టిక్ చేసుకున్న స్టిక్కర్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఆ వర్డ్ కూడా కొనుక్కొని స్టిక్ చేసుకుంటున్నారంట. హాయ్ అంకుల్, మీరు చాలా బాగా ఈ వెహికల్స్ అండ్ డ్రెస్ని కంట్రోల్ చేసుకుంటారా మీ ఒక్క విజిట్తోనే? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇక్కడ పూజా వెహికల్స్ అయితే కదా లోపలికి, పూజా వెహికల్స్ అయితే అక్కడ నుంచి బండి వచ్చింది అనుకో ఇక్కడ ఆపి ఇక్కడ ఇది చేసుకోవాలి. ఒకవేళ ట్రాఫిక్ ఇదేంటి అనుకో మళ్ళీ అక్కడ ఆపి ఇక్కడ ఇది చేసుకోవాలి. మీకు టఫెస్ట్ జాబ్ లాగా ఏదైనా సీజన్లో అనిపిస్తుందా? నాకు చాలా మంచిగా ఉంది, పవర్ఫుల్. ఇగో ఇది మీకోసం తెచ్చా. మాకు ఇది ఎందుకు? జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, తాడబంద్ మహావీరకి జై. మీ కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని. ఇక్కడ ప్రసాదమే కాదు, ఇక్కడ టెంపుల్ స్టాఫ్ వాళ్ళ పేషెంట్స్ లెవెల్ కూడా అంతనే స్వీటే. సో స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్స్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఫర్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ సో వెల్, letting us share this wonderful experience with our viewers too. సర్వేషు పూజించి యభానుజన్ బంటు గావించి యవ్వాలి నింజంపిగా. నేను చెప్పాను కదా ఈ టెంపుల్ కి ఇంకో స్పెషల్ పేరు ఉంది, అదేంటంటే స్వచ్ఛల సమేత వీరాంజనేయ టెంపుల్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది మన శ్రీ తాడ్బండ్ హనుమాన్ విశేషాలు అండ్ ఫ్యాక్ట్స్. మీరు కూడా ఈ హనుమాన్ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేసి ఒక స్పిరిచువల్ వైబ్రేషన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్లాగుడు భాష. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో హనుమాన్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. నేను సైనింగ్ ఆఫ్.